షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే పొడుగొచ్చేసి చిన్న సైజ్ అయితే మనకి ఒక 10 ఇంచులు, పెద్ద సైజ్ అయితే 10.5, ఇంకా పెద్ద సైజ్ అయితే 11 ఇంచులు తీసుకోవాలి, సరిపోతది. సో నేనైతే ఒక 10.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు, ఎందుకంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో అలాగే ఉంది. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి, తర్వాత మెయిన్ డాట్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ టేప్ని ఆది బ్లౌజ్ మీద పైకి వదిలేస్తే మనకి ఖర్చులతో కలిపి అంతా వస్తుందన్నమాట. అప్పుడు మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. సో ఇది అయిపోయిన తర్వాత ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక లేయర్ ఖచ్చితంగా ఉండాలండి. ఒక్క లేయర్తో మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేయకూడదు, ఇంకొక లేయర్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి ఈజీగా షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇలా ఉంటుందండి షేప్ బెల్ట్ అనేది. దల్సరిగా ఉండాలి, అప్పుడు మాత్రమే చాలా బాగా వస్తుంది.